జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలోని 7వ శ్లోకాన్ని నేర్చుకుందాం. తస్మాత్ తస్మాత్ సర్వేషు సర్వేషు కాలేషు కాలేషు మామనుస్మర మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మయ్యర్పిత మనోబుద్ధిః మనోబుద్ధిః మామే మామే వైశ్యస్య వైశ్యస్య సంశయః సంశయః. ఇక్కడ మాం ఏవ ఏష్యసి అసంశయః పదాలుగా విడదీసినప్పుడు మాం ఏవ ఏష్యసి అసంశయః మామే వైశ్యస్య సంశయః. ఇప్పుడు మళ్ళీ తస్మాత్ తస్మాత్ సర్వేషు సర్వేషు కాలేషు కాలేషు మామనుస్మర మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మయ్యర్పిత మనోబుద్ధిః మనోబుద్ధిః మామే మామే వైశ్యస్య సంశయః వైశ్యస్య సంశయః. ఇక్కడ మయి అర్పిత మయి అర్పిత మయ్యర్పిత మాం అనుస్మర మాం అనుస్మర మామనుస్మర. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయః మామే వైశ్యస్య సంశయః. ఇప్పుడు మళ్ళీ తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయః మామే వైశ్యస్య సంశయః. మళ్ళీ తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయః మామే వైశ్యస్య సంశయః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. నాతో పాటు చెప్పండి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయః. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయః.
తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. జై శ్రీరామ్.